నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైనటువంటి కూరగాయల అలంకరణతో అమ్మవారిని శాకాంబరిగా ఇక్కడ అమ్మవారి దర్శనం ఇచ్చారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఎంత పెద్ద వర్షం పడినప్పటికి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. వారికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటనేది ఇక్కడ ఆలయ యోగ మేడం గారు ఉన్నారు, సునీత గారు, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అంటే ఇంత పెద్ద వర్షం పడ్డది, అయినా సరే జనాలు భక్తులు అందరూ కూడా తల్లి రావడం జరిగింది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు? మీ అంచనా ఎలా ఉంది? ఇంకా ఇది రోజు వర్షం ఉన్నప్పటికీ కూడాను పౌర్ణమి సందర్భంగా శాకాంబరి అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఉదయం నుంచి 5 గంటల నుంచే పబ్లిక్ లైన్స్లో ఉండడం జరిగింది. మనకి వర్షం ఉన్నప్పటికీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. టెంట్స్, పండాల్స్, కింద ఫ్లోర్ కూడా స్కిడ్ అవ్వకుండా మ్యాట్స్, ఇటువంటి ఏర్పాట్లన్నీ చేశాము. ఇప్పటి వరకు కూడా సుమారుగా ఒక 40,000 మంది వరకు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందులో ఒకటి ప్రకృతి కూడా సహకరించి వర్షం కూడా తగ్గింది కాబట్టి సాయంత్రం ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. అందరికీ కూడా ఇబ్బంది లేకుండా దర్శనం అయ్యేటట్లు ఏర్పాట్లు చేశాము. ఈసారి మనం చూసుకున్నట్టయితే వృద్ధులకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ప్రత్యేకంగా ఏర్పాటు లైన్లు పోయినసారి మనం అడిగినప్పుడు మీరు ఏర్పాటు చేస్తా అన్నారు, ఈసారి ఆచరణ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో వీడియోస్ చేయొద్దు, ఆలయ ప్రాంగణంలో ఫోటోలు తీయొద్దు అని చెప్పేసి ఒకటి అలర్ట్ చేశారు. కొంతవరకు తగ్గింది, ఇంకా కొంచెం అట్లనే ఉంది. ఇంకేమీ ఏర్పాట్లు చేయబోతున్నారు దాని గురించి? అదే మనము ఫస్ట్ స్టెప్గా ముందు అందరికీ పబ్లిక్లోకి ఇది తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో మేము ఫ్లెక్సీస్ అవన్నీ పెట్టాము. ప్రెస్ వీడియోస్ కూడా ఇచ్చేసి చెప్పడం జరిగింది. మీరు అన్నట్టుగా కొంచెం తగ్గింది, ఇంకా పూర్తిగా కంట్రోల్ అవ్వాల్సి ఉంది. ఆ కంట్రోల్ అవ్వడానికి కూడాను కావాల్సిన చర్యలు తీసుకుంటాం. మా ఆలోచన కూడా అది ఉండే మేడం. లాస్ట్ టైం మనకి ఇక్కడ సెల్ కౌంటర్ అనేది ఒకటి ఉండేది, బట్ దేని కారణాల వల్ల తీశారు. కానీ అదే కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే అసలు సెల్ అనేది లోపలికి రాకుండా ఉంటుంది. సెల్ కౌంటర్ ఏమన్నా ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? అది ఆ ప్రపోజల్ ఉంది. అది త్రూ టెండర్ ద్వారాగా మనం పబ్లిక్ ఆప్షన్ ద్వారాగా చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ప్రొసీజర్ ప్రకారము పబ్లిక్ ఇబ్బంది లేకుండా సెల్ ఫోన్ డిపాజిట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. మీ ఆధ్వర్యంలో, సునీత గారి ఆధ్వర్యంలో ఆలయంలో మార్పులు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది ఖచ్చితంగా. అంటే అటు ఈ సోషల్ మీడియా గురించి కానివ్వండి, ఇటు ఆలయంలో జరిగే కొన్ని అవకతవకలు ఏదైతే గతంలో అనుకున్నారో ఇప్పుడు అలాంటి వాటికి తావు లేకుండా ముందడుగేస్తున్నారు. అసలు ఎలా ముందుకెళ్తున్నారు? మీ ఎవరి సహకారం అందుతుంది మీకు? 100% ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండానే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడుస్తుంది. దానికి మా స్టాఫ్ కానివ్వండి, అందరూ భక్తులు, రిపోర్టర్స్, మీడియా అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు ఎక్కడున్నా మార్క్ వేసుకుంటారు, మీ లైన్ అనేది అది కరెక్ట్గా ఉంటుంది. ఎవరైనా సరే మేడం తెలిస్తే అమ్మో అనేలాగా ఉంటుంది. అసలు అది ఎలా సాధ్యం అవుతుంది మేడం? అది రూల్ ఫాలో అయిపోతే చాలు. ఆఫీసర్ అన్న వాళ్ళు రూల్ ఫాలో అయితే ఆటోమేటిక్గా సబ్ స్టాఫ్ కూడాను ఇదవుతూ ఉంటారు. మనము టైం టు టైం వస్తూ అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుంది ఏంటనేది ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కింద స్టాఫ్ కూడాను వాళ్ళకి తప్పు జరిగితే ఏదైనా యాక్షన్ తీసుకుంటారు అన్న భయం ఉంటుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇలాంటి అమ్మవారి శాకాంబరి ఉత్సవంలో జస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలు, మహాభాగ్యం అనుకుంటారు. కానీ నిరంతరం మీరు ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారికి సేవ చేసుకోవడం నాకు మళ్ళీ రెండోసారి అవకాశాన్ని ఇచ్చారు. తప్పకుండా అమ్మవారికి నా వంతుగా నేను ఉన్నంత వరకు ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేస్తానని తెలియజేస్తాను. అంటే వచ్చే భక్తులకు కానివ్వండి, యువతకు కానివ్వండి, ఏం చెప్తాం అనుకున్నారు ఫైనల్గా? ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ అయితే అది క్లియర్గా బ్యాన్ చేయడం జరిగింది. ఇంకా తగ్గాల్సి ఉంది. పబ్లిక్లోకి ఇంకా ఇది వెళ్ళాలి. ముఖ్యంగా యువకులు కానీ యువతులు కానీ వచ్చినప్పుడు అమ్మవారిని భక్తిభావంతో దర్శనం చేసుకొని వెళ్ళాలి తప్ప యూట్యూబ్ రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లలో పెట్టొద్దు అని చెప్పేసి మళ్ళీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఆ ట్రెడిషనల్ డ్రెస్లో రావాలి అని చెప్పేసి, అదేవిధంగా ప్లాస్టిక్ని కూడా టెంపుల్ ప్రెమిసెస్లో అవాయిడ్ చేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, ఖచ్చితంగా అధికారం అనేది స్ట్రిక్ట్గా ఉంటే ఇంప్లిమెంట్ కూడా అలానే ఉంటుంది. ఆలయంలో మార్పులు వస్తున్నాయి, అలానే జరిగేటువంటి అవకతవకలకు కూడా ఎలాంటి కూడా చోటు చేసుకోకుండా ఇటు మా సిబ్బందితో పాటు బయట భక్తుల్ని అందరినీ కూడా మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సహకారం తీసుకుంటూ నేను కూడా ముందుకు వెళ్తున్నాను. మా స్టాఫ్ అనేది కూడా సహకరిస్తున్నారు. దానివల్ల ఇదంతా సాధ్యం అవుతుందంటూ కూడా చెప్తున్నారు. నిజానికి కూడా భద్రకాళి ఆలయంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటు సోషల్ మీడియాకి సంబంధించి వీడియోస్, పోస్టులు అనేది కానివ్వండి, లేకపోతే
లేకపోతే మనకి ఇటు చూసుకుంటే సాంప్రదాయ దుస్తుల్లోనే ఆలయానికి రావాలనేది కానివ్వండి, ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే స్టాఫ్ని సస్పెండ్ చేసే విధంగా ప్రతి ఒక్కటి కూడా మార్పులు అనేది మొదలైంది భద్రకాళి ఆలయంలో అంటూ కూడా చాలా మందిలో చర్చ వస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి అధికారులు కరెక్ట్గా ఉంటే వ్యవస్థ కూడా కరెక్ట్గా ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలానే ఆలయంలో ఇక ముందు కూడా మన తరపున అయితే సెల్ కౌంటర్ అనేది పెట్టడం అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఆలోచన ఉందంటున్నారు. ముఖ్యంగా అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది. ముందు ముందు కూడా ఇంకా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. నాకు ఈ అదృష్టం దొరికింది అమ్మవారి దగ్గర ఉండి దర్శనం చేసుకుంటూ ఇక్కడ నేను చేయాల్సింది నేను చేస్తానంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.